వెరీ గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, నమస్తే. నేను విజయచంద్రి. కేబిన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. నిజంగా ఒక ప్రభుత్వ పాలసీ, ఒక పబ్లిక్ పాలసీ కొత్తది వస్తే కూడా ఒకసారి దాని ద్వారా ఏపీ ప్రజల జీవితం కూడా మారిపోతుంది. సందేహమే లేదు, అసలు డౌటే పెట్టుకోకర్లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత అప్పటి వరకు గత 5 ఏళ్లు ఏం జరిగింది, పరిశ్రమలు ఎలా తరలి వెళ్ళిపోయాయి, అసలు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఏమీ లేక వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవడం, ఏదో బటన్ నొక్కితే 4 డబ్బులు జోబులో పట్టం తప్ప కనీసం ఒక పెట్టుబడి, ఒక ఘనమైన యాంకర్ కంపెనీ, లేకపోతే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఘనకీర్తి అని చెప్పుకునేటువంటి ఏ అంశాలు గత 5 ఏళ్లలో చోటు చేసుకోలేదు. కానీ ఒక పారిశ్రామిక పాలసీ ఎప్పుడైతే కొత్తది ప్రకటించారో వివిధ రంగాల్లో పారిశ్రామికవేత్తలకి నిజంగా ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్గధామంగా మారిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రకటించిన పాలసీ కూడా ఏదో ఒక కుటుంబానికి ఒక జాబ్ అని మాట్లాడట్లేదు. వాళ్ళు 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా 5 సంవత్సరాలు పెట్టుకున్నారు. ప్రతి కుటుంబంలో ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి, అంటే వాళ్లే మిగిలిన వాళ్ళకి జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనే ఒక పాలసీని పెట్టుకుని వాళ్ళు ఇండస్ట్రియల్ పాలసీని ముఖ్యమంత్రి గారు వివిధ రంగాల్లో ప్రకటించిన తర్వాత నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు పారిశ్రామికవేత్తల చూపు పడింది. చకచక ఒప్పందాలు జరుగుతున్నాయి. దావోస్ వెళ్లారు, అక్కడ ప్రెజెంట్ చేసి వచ్చారు. ఇది వ్యవహారాలు రండి, ఒకసారి విజిట్ చేయండి, మాకు పెట్టుబడులు పెట్టండి అని అందరిని ఆహ్వానించారు. అన్న ప్రకారమే నిన్న ఢిల్లీ వేదికగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో ఏపీ దిగ్గజం చంద్రబాబు గారు భేటీ అవ్వడం, చకచక ఒప్పందాలు చేసుకోవడం, 5 అంశాల విషయంలో కీలక ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వీటన్నిటిలో కూడా సహకారం అందించేందుకు బిల్ గేట్స్ ఫౌండేషన్ ఏపీ ప్రభుత్వంతో కీలకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది. సో ఈ ఒప్పందాల ద్వారా ఎలాంటి మార్పులు వస్తాయి అంటే, ఈ ఒప్పందాల ద్వారా ఒక్కసారి మనం జాగ్రత్తగా వింటే, ఏదైతే బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఏపీ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యను అందించే సహకారం ఈ ఫౌండేషన్ చేస్తుంది. అలాగే ప్రభుత్వ పథకాలకు అర్హులు చేరవేయడం ద్వారా, అంటే మెరుగైన సేవలు అందించడం ద్వారా అర్హులెవరు, అనర్హులెవరు, అలాగే సేవల్ని వేగవంతం చేయడం ద్వారా సహకారాన్ని కూడా ప్రభుత్వ పథకాల్లో టెక్నాలజీని అందించే విధంగా ఈ ఒప్పందం ఒకటి జరిగింది. ఇదే కాకుండా వ్యవసాయంలో డిజిటల్ విధానాలు, రైతులు టెక్నాలజీ వాడే విధంగా కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారాన్ని అందిస్తుంది, టెక్నాలజీని అందిస్తుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పన, ఎందుకంటే నాస్కామ్ అంచనాలు ఉన్నాయి. నాస్కామ్ అంచనా ఏం చెప్తుందంటే, ఒక ఐటీ ఉద్యోగి ద్వారా 4 ఉపాధి అవకాశాలు పొందే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక ఐటీ జాబ్ ఇస్తే దాంతో ఆన్సిలరీగా ఇంకొక 4 జాబ్లు వచ్చే అవకాశం ఉంటుంది అని నాస్కామ్ అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ప్రధానంగా ఉపాధి కల్పనకు కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందాలు చేసుకున్నారు. అంటే రాబోయే రోజుల్లో సమర్థవంతంగా, వేగవంతంగా ప్రభుత్వ విధానాలుంటాయి, ప్రజలకి సేవలు అందుతాయి, మెరుగైన జీవితం అందుతుంది ఈ కీలకమైనటువంటి ఒప్పందాలతో. అలాగే కాలంతో పాటు టెక్నాలజీని కూడా అన్ని రంగాల్లో అందిపుచ్చుకుంటుంది ఏపీ ప్రభుత్వం, అలాగే ఏపీ ప్రజలు. అలాగే ఈ భేటీకి సంబంధించిన అంశాలన్నింటినీ, వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు గారు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే గల్లీ టు ఢిల్లీ, ఢిల్లీ టు గల్లీ అని మనం క్రికెట్ లో వింటూ ఉంటాం. నిజంగా అటు ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు 6ల మీద 6లు కొడుతూ టెక్ దిగ్గజాలతో, ఎవరెవరు పారిశ్రామికవేత్తలతో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆయన పెట్టుబడులు, కీలక ఒప్పందాలు చేసుకుంటూ ఆయన అక్కడ దూసుకుపోతూ ఉంటే, మరొక పక్కన గల్లీలో అంటే ఆంధ్రప్రదేశ్ ఎరీనాలో మంత్రి నారా లోకేష్ గారు కూడా చకచక పోటీ పడుతున్నారు ఒప్పందాల విషయంలో, ప్రారంభోత్సవాల విషయంలో. నిన్న మనం చూసాం, విజయవాడ సమీపంలోని మల్లవల్లిలో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ లో అశోక్ లేలాండ్ కంపెనీకి సంబంధించిన బస్సుల్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు అఫీషియల్ గా. ఈ డబుల్ డక్కర్ బస్ కి సంబంధించిన తయారీ విధానం అవన్నీ పరిశీలించి ఈ ఆర్టీసీ బస్సుల్ని జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ఫస్ట్ ఫేజ్ లో దీని ద్వారా 600 మందికి ఉపాధి లభిస్తుంది. సెకండ్ ఫేజ్ ద్వారా 1200 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ మొత్తం ఈ అశోక్ లేలాండ్ అనేది 75 ఎకరాల్లో ఉంది. అంటే వాళ్ళు కూడా ఈ మల్లవల్లికి సంబంధించిన అశోక్ లేలాండ్ అంశాన్ని కూడా నారా లోకేష్ గారు తన పాదయాత్ర సందర్భంగా ప్రామిస్ చేశారు, అది నెరవేరింది. మొత్తంగా చూస్తే అటు ఢిల్లీ నుంచి ఇటు గల్లీ వరకు చకచక ఒప్పందాలు, పత్రాలు,
కీలకమైన అంశాలు విద్య, వైద్యం, ఆరోగ్యం, టెక్నాలజీ, ఉపాధి కల్పన, మెరుగైన వేగవంతమైన సేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం చకచక అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఏపీ దిశ మారిపోయే అన్ని అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీకి గేట్లు తెరుచుకున్నాయా? గేట్స్ అంటే బిల్ గేట్స్ తో పాటు అన్ని రకాల గేట్లు తెరుచుకున్నాయా? 7 లక్షల కోట్ల పెట్టుబడులతో మార్గం సుగమమైందా? ఏపీ రూపురేఖలు మారిపోతున్నాయా? బాబు రిటర్న్స్ అందరూ చూడండి. అలాగే గేట్స్ ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందాలతో ఏపీకి గేట్లు తెరుచుకున్నాయా? బాబు ద రిటర్న్స్ అందరూ మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే ఎలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ ఒప్పందాలు టర్న్ తీసుకుని ఎలా అభివృద్ధికి తోడ్పడతాయి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు, పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాస ఫార్మ్స్ ఎండి, అలాగే ఏపీసీఏ మాజీ చైర్మన్ సురేష్ చిట్టూరి గారు. అందరికీ స్వాగతం అండి. కుటుంబరావు గారు, మీతో ప్రారంభిస్తాను. ప్రధానంగా నిన్న బిల్ గేట్స్ ఫౌండేషన్ తో విద్య, వైద్యం, ఆయా రంగాల్లో మీరు చేసుకున్నారు కదా ఒప్పందాలు. దీని ద్వారా నిజంగా జరిగే లబ్ధి ఏంటి? ఏపీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? చాలా మందికి యాక్చువల్ గా బిల్ గేట్స్ ఫౌండేషన్ గురించి పూర్తి అవగాహన కూడా లేదండి ఇక్కడ. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశంలో కూడా అనమాట. ఇవాళ గ్లోబల్లీ చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్ దాదాపు అనమాట లాస్ట్ ఇయర్ వరకే $8.5 బిలియన్ అనమాట దాదాపు ఫండింగ్ చేయడం జరిగింది. $8.5 బిలియన్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ అమౌంట్, క్లోజ్ టు 1 lakh crores అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా ఏ ఫీల్డ్స్ లో ఆ ఫౌండేషన్ అనమాట స్టెప్స్ తీసుకుంటుంది. రైట్ ఫ్రమ్ కోవిడ్ టైం ఇప్పుడు చూసాం, వ్యాక్సిన్ ప్రమోషన్ కి ఏ విధంగా స్టెప్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ఏఐ వచ్చిన తర్వాత ఏఐ తోటి హెల్త్ కేర్ ఎట్లా ఇంపాక్ట్ అవుతుంది, ఇటు కింద తరగతి ప్రజలను అనమాట ఎట్లా పైకి తీసుకురావాలి అనే దానిపైన స్టెప్స్ డిఫరెంట్ కంట్రీస్ లో దాదాపు 123 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అర్థం చేసుకున్నాను. డెఫినెట్లీ బిల్ గేట్స్ ఫౌండేషన్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ఎంత ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోగలుగుతారు కూడా. అండ్ ఇప్పుడు డెఫినెట్లీ ఏ ఫీల్డ్స్ లో అయితే గనక ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ ఫీల్డ్స్ అన్ని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. మనకి తెలుసు ఆరోగ్యం కానీ, విద్య కానీ, అండ్ ఇప్పుడు మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎంత అవసరం అనమాట. ప్లస్ మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్లీగా ఉంది చాలా ఇప్పటికీ కూడా. దాన్ని చీపర్ వెర్షన్స్ లో ఏ విధంగా చేయగలగటం అనే దానిపైన ఇంపార్టెంట్ అవగాహన కూడా నేను చేసుకున్న దాంట్లో. అదే విధంగా అనమాట ఎడ్యుకేషన్ లో కొనియండి, ఇటు ఏఐ బేస్డ్ గా హెల్త్ యాప్స్ కానీ వీటన్నిటిని కూడా అనమాట డెవలప్ చేయటం కానీ, ఇట్లా మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఏదైతే గనక స్టెప్స్ తీసుకున్నారో అనమాట డెఫినెట్లీ ఒక పెద్ద ముందడుగు. అండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి బాగా దోహదం చేస్తుంది డెవలప్మెంట్ కి ఈ అగ్రిమెంట్ అని చెప్పేసి కూడా, అండ్ బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం కూడా అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే సార్ ఇప్పుడు మీరు చేసుకున్న ఈ రంగాల్లో రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది అంటే కనిపించే మార్పులు ఏంటి? ఇమీడియట్ గా విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అంటున్నారు, టెక్నాలజీ సహకారంతో అంటున్నారు. చూసే వాళ్ళకి ఏం మార్పు కనిపిస్తుంది ఈ ఒప్పందాల ద్వారా? ఉపాధి ఒక్కటేనా? ఉపాధి ఒక్కటే కాదండి, ఉపాధి ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్. రెండో సైడ్ ఏంటంటే కనుక ప్రజల జీవితాలలో మార్పు తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ అన్నాము, హెల్త్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ యాప్స్ గ్లోబల్లీ ఏఐ బేస్డ్ యాప్స్ ఎంత బాగున్నాయి అంటే కొన్ని అప్లై చేసి అండ్ ఇప్పుడు మన దగ్గర కూడా అప్లికేషన్ లోకి వచ్చి మీకు మల్టిపుల్ టెస్ట్ అనమాట. ఒక సింగిల్ పర్సన్ కేవలం 2 గంటల్లోనమాట వాళ్ళ ఊర్లోనే టెస్ట్ రిజల్ట్స్ ఇచ్చేటట్టు ఏఐ యాప్స్ ఉంటాం కానీ, అండ్ ఓవరాల్ గా మెడికల్ ఎక్విప్మెంట్ కాస్ట్ అనమాట భారీగా తగ్గించడంతో అనమాట. లైక్ ఇవాళ మనం చూస్తున్నాం, ఒక్క స్కాన్ కి వెళ్ళినా సరే లేకపోతే వేరే మల్టిపుల్ అనమాట ఇంజెక్టబుల్స్ లో కానీ వీటిలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి, మందుల కాస్ట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. కాబట్టి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తోటి తక్కువగానమాట లో కాస్ట్ లో ఏ మెడికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసి తీసుకురావచ్చు. ఆల్రెడీ మన దగ్గర మెడికల్ హబ్ మనం చూసాం. మెడికల్ ఎక్విప్మెంట్ కి వైజాగ్ లో మెట్టెక్ జోన్ ఏ విధంగా డెవలప్ అయిందో ఇంకో మెట్టెక్ జోన్ కూడా డెవలప్మెంట్ కి పునాది వేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ రంగాల్లో ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, వ్యవసాయంలో కూడా అనమాట బిల్ గేట్స్ ఫౌండేషన్ తీసుకుంటున్న స్టెప్స్ కానీ డెఫినెట్లీ యూస్ఫుల్ ఉంటాయి. కాబట్టి ప్రజల జీవన ప్రమాణాలు మార్పు తీసుకురావటానికి అండ్ ఏదైతే విజన్ 2047 అనమాట డాక్యుమెంట్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసి అందులో ఏ స్టెప్స్ తీసుకుంటే ప్రజల జీవితాలు బాగుపడతాయి, ఏ విధంగానమాట మనం డెవలప్మెంట్ చేయగలము, ఏ విధంగా ఉపాధి కల్పన చేయగలం, ఏ విధంగా సంస్కరణలు తీసుకొచ్చి అనమాట గవర్నెన్స్ ఇంప్రూవ్ చేయగలం అనేది అందులో ఏదైతే నిర్దేశించడం జరిగిందో
అవన్నీ కూడా అనమాట చాలా వరకు ముందుకు తీసుకెళ్ళడానికి ఇటు బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం బాగా పనిచేస్తుంది. అండ్ గ్లోబల్లీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఈ ఫౌండేషన్ కూడా అవగాహన ఉంటుంది. ఇప్పుడు మనం రాష్ట్రంగా చూస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం, బ్యూరోక్రాట్స్ కూడా ఎఫర్ట్స్ పెడతా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవి ఉన్నాయో అవి తీసుకొచ్చి అమలు చేద్దాం మన దేశంలో, మన రాష్ట్రంలో అని చెప్పేసాను. కానీ ఇలాంటి లార్జ్ ఎన్జిఓస్ లైక్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కానీ ఇలాంటివి అనమాట ఆల్రెడీ చాలా కంట్రీస్ లో ఐదర్ సిఎస్ఆర్ యాక్టివిటీ అవనియండి, వాళ్ళ ఓన్ ప్రోగ్రామ్స్ అవనియండి, లాంచ్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పీరియన్సెస్ మనతోటి షేర్ చేసుకుని మన దగ్గర ఇక్కడ ప్రోగ్రామ్స్ అప్లై చేయడానికి అనమాట యూస్ఫుల్ గా చేస్తారు. కాబట్టి దీని ఇంపార్టెన్స్ అని కూడా క్లియర్లీ చెప్తాను. సార్ కుటుంబంలో ఇంకొక పాయింట్ అండి, ఇప్పుడు మీరు హైదరాబాద్ లో ఐటీకి బీజం వేశారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒక కొత్త మెకానిజం ని ఏపీకి ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ రూపురేఖలు మార్చే ప్రయత్నంలో మీరు చెప్తున్న లెక్క ఏంటంటే 7 లక్షల కోట్ల పెట్టుబడులు అని. ఇవన్నీ కూడా ఇప్పుడు అగ్రిమెంట్సే. గ్రౌండ్ అయ్యి కార్యరూపం దాల్చడానికి ఎంత టైం పడుతుంది, ఎంత మేర లబ్ధి జరుగుతుంది? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తానండి. నిన్నే మల్లవల్లిలోనమాట అశోక్ లేలాండ్ ప్లాంట్ స్టార్ట్ అయింది. యాక్చువల్ గా అశోక్ లేలాండ్ ప్లాంట్ మల్లవల్లిలోనమాట ఎప్పుడండి ఫౌండేషన్ వేసింది? 2014-19 మధ్యలో కదా అవును ఫౌండేషన్ చేస్తే, అప్పుడు తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని షెల్ఫ్ లో పెట్టేసింది. వాళ్ళకి సహకారం ఇవ్వకుండా తిరిగి టోటల్లీ బ్యాక్ డోర్ లో పెట్టేసింది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఎన్ని నెలలు అయింది? ఆల్రెడీ యూనిట్ ప్రొడక్షన్ లోకి వచ్చిందా లేదా? ఇనిషియల్లీ ఆల్రెడీ 600 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే కంపెనీ కదా అది స్టార్ట్ అయింది. అల్టిమేట్లీ 2000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్న కంపెనీ కూడా. అంటే ఇంప్లిమెంటేషన్ స్పీడ్ కానీ ఫాస్ట్ ట్రాక్ కానీ ఏ విధంగా ఉంటుందో ఇది వన్ ఎగ్జాంపుల్ అవుతుంది. మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్లా చాలా ప్రాజెక్ట్స్ ఏవైతే కనుక ఉన్నాయో అగ్రిమెంట్స్ చేసిన దగ్గర నుంచి ఒక రోడ్ మ్యాప్ తోటి, నిర్దేశించిన రోడ్ మ్యాప్ తోటి అనమాట ఒక టైం లైన్ తోటి కంప్లీట్ అవ్వడానికి ప్రణాళికలు కూడా రచించడం జరుగుతుంది. ఇవాళ పోర్ట్ సైడ్ అవనియండి, లేకపోతే ఇటు హైవే సైడ్ అవనియండి, ఈవెన్ అమరావతి సైడ్ అవనియండి. ఇప్పుడు అమరావతిలో నిన్నే చూసాము, ఆల్రెడీ టెండర్స్ ఇష్యూ అయిన తర్వాత వర్క్ ఆర్డర్స్ కూడా నిన్నే రిలీజ్ చేసేయటం కూడా జరిగింది కదా. ఎంత స్పీడ్ గా ఇది వరకు అడ్వర్టైజ్మెంట్ దగ్గర నుంచి, టెండర్ సెలక్షన్ దగ్గర నుంచి, వర్క్ ఆర్డర్ రిలీజ్ దగ్గర నుంచి ఇది వరకు ఎప్పుడన్నా జరిగింది ఆ చరిత్రలో? జరగలేదు కదా. కాబట్టి ఈ స్పీడ్ చూస్తున్నారు. అందుకనే కదా ముందు నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి. కాబట్టి ఈ విధంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్టెప్స్ ముందుకు తీసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ అన్నమాట చాలా ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రెస్. ఏదైతే కనుక ఇన్ని లక్షల అగ్రిమెంట్లు ఏవైతే అంటున్నారో అవి గ్రౌండింగ్ అయ్యి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా నెక్స్ట్ 2 years లోనే చాలా చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది అంటానికి డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాస ఫర్మ్స్ ఎండి, ఏపీసీఐ మాజీ చైర్మన్ సురేష్ శెట్టిగిరి గారితో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. చాలా కాన్ఫిడెంట్ గా వీళ్ళు స్టెప్ బై స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు అన్ని చెప్తున్నారు. ఒప్పందాలు జరుగుతున్నాయి, కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి. ఆల్రెడీ డావోస్ వెళ్ళారు, రండి ఇన్వైట్ చేశారు, చూడండి అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఒక పారిశ్రామికవేత్తగా నిజంగా ప్రభుత్వం చెప్తున్నటువంటి వాతావరణం ఏపీలో ఏర్పడిందా? పారిశ్రామికవేత్తలు అసలు మీరందరూ ఏం కోరుకుంటున్నారు? సరే, ఇప్పుడైతే ఇట్స్ వెరీ గుడ్ థింగ్. గేట్స్ ఫౌండేషన్ తో 5 కీలక ఒప్పందాలు జరిగాయి, అశోక్ లేలాండ్ స్టార్ట్ చేసింది. సో మీరేం చెప్తారు? వాతావరణం వచ్చేసిందా పూర్తి స్థాయిలో? డెఫినెట్ గా అండి. ఒకటి, ఇప్పుడు 2014లో పార్ట్నర్షిప్ సమ్మిట్ అవుతుంది, కానీ 15-16లో అవుతున్నప్పుడు ఐ వాజ్ ద చైర్ అండ్ మేము ఈ అశోక్ లేలాండ్ కూడా అప్పుడు సిఇఓ వినోద్ దాస్రి గారు ఉండేవారండి. ఆయన్ని కన్విన్స్ చేసి మీరు రండి దీనికని చెప్పి అప్పుడు సైన్ చేస్తాము. చిన్న పాత్ర ఉంది. సో అది లాస్ట్ టర్మ్ లో అసలు ఆంధ్ర ఏంటి, ఏముంది, ఏం లేదని అర్థం అవుతానికి చాలా టైం పట్టిందండి. సో ఈసారి డెఫినెట్ గా ఐ థింక్ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఆ టైం వేస్ట్ చేయకుండా 19లో చేయవలసింది కంటిన్యూ చేసేస్తున్నారండి. డెఫినెట్లీ డౌట్ లేదు దాంట్లోని. ఓకే, మా వన్ రియాలిటీ ఏంటంటే మన ఇండియాలో వెన్ పొలిటికల్ చేంజెస్ వస్తాయి, వచ్చినప్పుడు సర్టన్ థింగ్స్
ఒక్కొక్కసారి మరీ 180 degrees డెసిషన్స్ అవుతా ఉంటాయి. బట్ దట్ ఈస్ ప్రాక్టికల్. మనం ఏదో విష్ చేసుకుని అది ఇది చేసుకుంటే అది మారదు. దట్ ఈస్ హౌ ఇట్ గోస్. బట్ డెఫినెట్ గా వచ్చిందండి. మీకు ఒక్క నిదర్శనం ఏంటంటే 19 to 24 టైంలో నేను సిఐ మీటింగ్ లో కానీ ఎక్కడైనా ఎవరినన్నా అంటే ఆంధ్రాకి మళ్ళీ మేము రాము అని అనేవారండి. కానీ దాంట్లో చాలా మంది ఆల్రెడీ వచ్చి ఫస్ట్ 2-3 months లోనే ఒప్పందాలు చేసుకున్నారు, పని కూడా స్టార్ట్ చేసేసారు. సో దట్స్ ఆల్సో క్లియర్ ఏంటంటే డెఫినెట్ గా సీఎం గారు అండ్ ఐ థింక్ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వల్ల కూడా జనాలు చాలా మంది కాన్ఫిడెన్స్ వచ్చింది. ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కాదండి, దాట్ వాజ్ ఆల్వేస్ దేర్. కానీ ఇట్స్ జస్ట్ దట్ ఆయన అనుకున్న చేసే ఎబిలిటీ, ఆ మ్యాండేట్ ఉంటుందా లేకపోతే మళ్ళీ ఏమన్నా అడ్డంకులు వస్తాయా అన్న భయమే. కానీ ఎందుకంటే ఇప్పుడు ఏ ఇండస్ట్రియలిస్ట్ అన్న చంద్రిక గారు, మేము వచ్చి పెడుతుంది రిస్క్ మాది. ఎండ్ ఆఫ్ ది డే మేము బిజినెస్ పెట్టి దాన్ని సంపాదించి అన్ని చేస్తే రేపు సంథింగ్ గో సైడ్ వేస్, రిస్క్ ఇస్ ఆన్ అస్. సో మినిమం మా ఎక్స్పెక్టేషన్ అంటే ఆ శాంక్టిటీ, ఆ సేఫ్టీ ఉంటదని. అడిగాను ఓపెనింగ్ గా, ఆ మాటే అడిగాను నేను. ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ కి వచ్చే వాతావరణం హోప్ తీసుకొచ్చిందా మీలో ఇన్వెస్ట్ చేయడానికి? డెఫినెట్ గా వచ్చిందండి, డెఫినెట్ గా వచ్చింది. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ఇప్పుడు సీఎం గారు ఏమంటున్నారు, లోకేష్ గారు ఏమంటున్నారు అన్నది కాదు. నేను నలుగురితోటి బికాస్ త్రూ సిఐ అనండి, బికాస్ అదర్ ఆర్గనైజేషన్స్ నేను ఉన్న ఇట్లలోని కొంచెం అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమంటున్నారు అన్న దాన్ని చెప్తున్నాను. పేర్లు వద్దు కానీ అసలు యాక్చువల్ గా ఎలాంటి డిస్కషన్ ఉండేది లాస్ట్ 5 years అప్పటికి ఇప్పటికి వస్తున్న డిస్కషన్ చేంజ్ ఏమన్నా చెప్పగలరా నాకు? చెప్పాను కదా, డెఫినెట్ గా నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరన్నా అడిగితే మీరు అంటే ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ నాట్ ఇన్ దిస్ థింగ్స్. కొన్ని జనరల్ గా నాట్ నాకేం కానీ అదే అన్నారు, ఇట్లాంటి మళ్ళీ అవుతుందని అనుకుంటే. ఇంకొకటి చెప్తానండి, పోనీ మీకు ఈశ్వరన్ గారు అని సింగపూర్ మినిస్టర్ ఉండేవారండి. సో 2014లో సీఎం గారితో మేము సింగపూర్ వెళ్ళినప్పుడు అదో ఛాన్స్ వచ్చింది. ఏంటంటే ఎవరు లేరు, నేను ఆయనే ఉన్నాం, సీఎం గారు రావాలి, సో ఆయనకి కంపెనీ ఇవ్వండి అని చెప్పి నన్ను ముందు వెళ్ళమంటే వెళ్తే ఆయన ఒకటే అన్నారు, సురేష్ మీలాంటి వాళ్ళు అందరూ 2004-05లో ఇండియా తిరిగి వెళ్లే ఛాన్సే లేదన్నారు. కానీ నెక్స్ట్ 10 years మీరు సెంటర్ లోని స్టేట్ లోని కూడా హౌ ఇండియా కెన్ గో బ్యాక్ అన్నది యాక్టివ్ గా ప్రూవ్ చేశారు. సో మా భయం అది, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకం ఉంది. కానీ ఇది కంటిన్యూ అవుతుందా లేదా అన్నది ఇస్ వేర్ భయం అన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చంద్రిక గారు, ఒక 1 year బ్యాక్ ఆల్మోస్ట్ అదే పొజిషన్ లో, నాట్ మినిస్టర్ కాదు బట్ అదే పొజిషన్ లో ఉన్న ఒక పెద్ద మనిషి సింగపూర్ గవర్నమెంట్ నుంచి వచ్చారు హైదరాబాద్ లో. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు మాకే ధైర్యం వచ్చేసింది ఇండియా కాంట్ గో బ్యాక్ అని. చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఉండొచ్చు కానీ ఇండియా కాంట్ గో బ్యాక్ అని చెప్పి ఇప్పుడు ఎసెండాస్ ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసిందంటే హైదరాబాద్ లో. సో అదైతే ఉంది. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద ధైర్యం ఉంది. ఇప్పుడు అందరికీ ఏంటంటే ఈయన చేసాడు కాబట్టి ప్రూవ్ చేశారు ముందు, అండ్ హీ విల్ డూ ఇట్ అగైన్ అన్నది. అండ్ డెఫినెట్ గా ఈసారి ఐ థింక్ పెద్ద ఆయన కూడా ఈజ్ అట్ డిఫరెంట్ స్పీడ్ నౌ. లాస్ట్ టైం ఐ థింక్ కొంచెం ఆయన దిస్ ఇస్ మై రీడింగ్, I think he was a little too taken aback by the loss he had in 2000 అంతకుముందు రాజశేఖర రెడ్డి గారితో. కానీ ఐ థింక్ ఈసారి ఆయనకి ఈస్ క్లియర్ దట్ హీస్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు ఇస్ ద రైట్. 4.0 ఇస్ సేమ్ యాజ్ ఒరిజినల్ చంద్రబాబు నాయుడు. సో ఐ థింక్ ఆ ధైర్యం ఆయనకి వచ్చేసినట్టు. న్యూ ఏజ్ టెక్నాలజీని తీసుకొస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఒప్పందాలన్నీ కూడా చూస్తే ఆయన న్యూ ఏజ్ టెక్నాలజీని ఏపీలో ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా పట్టుదలగా ఉన్నప్పుడు ఎలా బెనిఫిట్ చేస్తాయని అనుకుంటున్నారు ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మీరు కూడా? మీకు ఒక సింపుల్ ఇది ఇస్తానండి, లెట్ మీ గివ్ యూ స్మాల్. ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ గురించి అంటున్నారు కదా, వన్ ఆఫ్ ద ట్రాజడీస్ రైట్ ఆర్ రాంగ్ ఏంటంటే చాలా మంది పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి అందరికి ఈక్వల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ దొరుకుతుందా అంటే లేదు. అండ్ యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఫర్ దట్ బికాస్ దోస్ ఆర్ ద రియాలిటీస్ అప్పుడు ఉన్న యాక్సెస్ తోటి. ఇప్పుడు ఏఐ తోటి చంద్రిక గారు అండ్ దిస్ నౌ ఇట్ ఇస్ స్లోలీ కామ్, బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ వర్క్, అదర్స్ ఆర్ ఆల్సో డూయింగ్. ఇప్పుడు ప్రతి చైల్డ్ కి ఒక పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమందికి లెక్కలు అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అర్థం కాకపోవచ్చు అంటే దిస్ ఇస్ సర్టన్ పర్సన్, అది దీంతో వాళ్ళకి కావాల్సిన కోర్సు ఆ టైప్ లో
చెయ్యొచ్చు. ఇప్పుడు అది ఇప్పుడు ఏఐ వల్ల సాధ్యం అవుతుంది. అంటే క్యాపబిలిటీ ఎబిలిటీ బేస్డ్ గా డిజైన్ అవుతుంది, వాళ్ళ టాలెంట్ ఇప్పుడు ఏఐ తోటి చెయ్యొచ్చు అండి. అది ఇప్పుడు మా పిల్లలు పంపించినప్పుడు ఓక్ రిజ్కి అలాగే అక్కడ అవుతుంది, గొప్ప కాదండి. ఇది గవర్నమెంట్ స్కూల్స్ లో అవ్వాలి. అది నాకు కూడా ఎప్పుడు ఒక ఇది ఉండేది ఏంటంటే ఇది ఎట్లాగా అని చెప్పి, ఎందుకంటే మన టాలెంట్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ దేర్, రైట్? ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ దేర్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీని ద్వారా హెల్త్ కూడా అనండి, అసలు ఏ విలేజ్ లో ఏమవుతుంది, ఎట్లాగవుతుంది, చిల్డ్రన్ స్టాండర్డ్ గ్రోత్ పర్టికులర్ ఇలాగ ఉందా అన్నది దే స్టార్ట్ డిజైనింగ్ దోస్ థింగ్స్ నౌ. సో డెఫినెట్ గా ఈ చేంజెస్ వస్తాయండి. యాజ్ మాకు కూడా రేపు పొద్దున్న బిజినెస్ మ్యాన్ కింద మాకు ఎంప్లాయీస్ ఎనీ కంపెనీ ఈజ్ ద పీపుల్ దట్ ఆర్ దేర్ ఇన్ ఇట్ అండి. ఇప్పుడు మా ఎంప్లాయీస్ మా పీపుల్ వాళ్ళందువల్లే కదండి మేము వీఆర్ ఏబుల్ టు అచీవ్ ద రిజల్ట్స్. మేము ఎన్నన్నా అనుకోవచ్చు, కానీ ఎగ్జిక్యూట్ చేసేవాడు, పని చేసేవాడు, కేపబుల్ పీపుల్ కావాలి. సో దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఏఐ ఇవన్నీ. అండ్ వెరీ ఐ థింక్ అండ్ ఇదేంటంటే చంద్రిక గారు, ఆంధ్రాలో సక్సెస్ అయింది, రేపు ఇండియాలో సక్సెస్ అవుతుంది. ఇండియాలో సక్సెస్ అయింది, రేపు ఆఫ్రికా అట్లాగంతా ఆ వరల్డ్ అంతా సక్సెస్ అవుతుంది. సో ఐ థింక్ దట్ ఈస్ హౌ ఇట్ విల్ గో. సో ఐ థింక్ అంటారు కదా, వాట్ ఏపీసీస్ మిగిలిన స్టేట్స్ తర్వాత చూస్తాయి అని. డెఫినెట్ గా, అండ్ దట్ ఈస్ హౌ ఇట్ ఇస్. ఏపీ అంటే మన అదృష్టం ఏంటంటే వీ హావ్ ఎ విజనరీ లీడర్ హూ వాజ్ ఆల్వేస్, మీరు సేమ్ సబ్జెక్ట్ నేను చెప్తున్నా నా ఎక్స్పీరియన్స్ లో, చంద్రబాబు నాయుడుకి మనకి అరగంటలో పట్టేది కొంతమందికి రోజులు కూడా పట్టినా అర్థం కాదు పొలిటీషియన్స్ కి. బికాస్ దే పొలిటీషియన్ గెలవాలంటే అండి కావాల్సిన టాలెంట్ ఎబిలిటీ ఇస్ వెరీ డిఫరెంట్ టు అడ్మినిస్ట్రింగ్ అ కంట్రీ ఆర్ ఎ స్టేట్. అదో ఐ హోప్ చెప్తున్నా. నాకు ఒకటైతే అర్థమైందండి, బటన్ నొక్కుతాను డబ్బులు తీసుకుని బతికేయండి అనే దగ్గర నుంచి బాగు చేసి బాగుపడదాం అనే హోప్ అయితే వచ్చిందని చెప్తున్నారు మీరు. ఎండ్ ఆఫ్ ది డే అదే అండి. నేను బికాస్ వేర్ ఇన్ పోల్ట్రీ కాబట్టి నేను గ్రౌండ్ లో ఫార్మర్స్ ని అందరినీ కలుస్తాను, రెగ్యులర్ గా వెళ్ళి ఐ కీప్ మీటింగ్ దెమ్, రైట్? అందరికీ కూడా మనిషి ఆశాజీవి అండి. హీ ఆల్వేస్ వాంట్స్ ఎ బెటర్ టుమారో, రైట్? కొన్ని ఫ్రీబీస్ అయ్యి ఇస్తామంటే కావాలంటారు, కానీ దాంట్లోని స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఆశ చచ్చిపోయిందంటే మాత్రం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదండి. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు రైతులతో ఇంటరాక్షన్ నాకు రెగ్యులర్ గా ఉంటుందన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు విద్య, వైద్యం, వ్యవసాయంలో కూడా టెక్నాలజీ అంటున్నారు కదా, అంటే ఏంటి ఆ రైతులకి ఇది ఎంత మేర బెనిఫిట్ అవుతుంది, అది కూడా ఏమన్నా కొంచెం మీకు ఐడియా? ఇది మొత్తం మార్చేస్తుంది చంద్రిక గారు. దిస్ విల్ కంప్లీట్ over the next 4-5 years, and especially Andhra lead తీసుకుందంటే, because we are end of the day we are an agricultural state. మనకి అందరికి ఒక ప్యాషన్ కూడా వ్యవసాయం. ఇప్పుడు నేను కూడా ఎంత జూబ్లీస్ లో ఏదన్నా వ్యవసాయం అనేటప్పుడు మాకు ఒక ప్యాషన్, అదొక ఫీలింగ్ కదా అది. సో దీన్ని మొత్తం మార్చేస్తుంది ఏఐ. ఇప్పుడు మేము కూడా చూస్తుంది ఏంటంటే, ఇప్పుడు పోల్ట్రీలో ఏఐ వాడి ఎండ్ ఆఫ్ ది డే కోడ్ని ఎలా టేక్ కేర్ చేయాలన్నది ఇప్పుడు ఒకప్పుడు అయ్యే కాదు, ఇప్పుడు ఏఐ తోటి మేము అన్ని చెయ్యొచ్చు అండి. సో ఏంటంటే ఈజీగా ఇంకొక 15-20% ప్రొడక్టివిటీ పెంచొచ్చు. ప్రొడక్టివిటీ పెరిగిందంటే కాస్ట్ తగ్గుతుందండి కన్స్యూమర్ కి, అండ్ కన్జంప్షన్ కూడా పెరగాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఏఐ తోటి అవుతాయండి. ఇప్పుడు వ్యవసాయంలో ఏంటంటే, ఇప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి, 10 ఎకరాలు ప్రతి స్క్వేర్ మీటర్ ఒకేలాగా ఉండదండి. కొన్ని చోట్ల కొన్ని తక్కువ ఉంటాయి, తక్కువ ఉన్న చోట పంట సరిగ్గా పెరగదు ఆ మొక్క. సో ఏఐ తోటి ఏంటంటే అవన్నీ చూసుకుని ఎక్కడ ఏం కావాలన్నది అది ఇష్టం అవుతుందండి. ఇప్పుడు వరకు ఏంటంటే బండగాని మొత్తం అన్నిటికీ వేసేస్తున్నారు, దానికి అవసరం ఉందా లేదా అన్నది ఎప్పుడు స్టడీ బేస్డ్ గా వేస్టేజ్ లేకుండా ప్రొడక్టివ్ గా మోర్ గా ఉండేటట్టు. డెఫినెట్ గా సార్, ఇప్పుడు వీ హావ్ టు డూ మోర్ విత్ లెస్. సో ఏఐ విల్ బ్రింగ్ దట్ ఇన్, అండ్ అందరు ఫార్మర్స్ కూడా చాలా తొందరగా నేర్చుకుంటారండి అది, ఎందుకంటే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కాబట్టి. కుటుంబరావు గారు చెప్తున్నారు సార్. అలాగే మీరు వ్యవసాయం అన్నారు కాబట్టి క్లియర్ గా బిల్ గేట్స్ ఫౌండేషన్ కంపిటెన్స్ అందులో చెప్తాను. ఆఫ్రికాలో ఎస్పెషల్లీ సబ్ సహారా కంట్రీస్ లో అనమాట, ఇథియోపియా, ఉగాండా ఇలాంటి అన్నిటి చోట్ల కూడా ఈ క్లైమేట్ చేంజ్ తోటి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రాబ్లమ్స్ అగ్రికల్చర్ లో, వ్యవసాయంలో ఎట్లా అడాప్ట్ అయ్యి రెసిలియంట్ గా ఉండటానికి అనేది స్టెప్స్ తీసుకున్నది హ్యావ్ నౌ బికమ్ బెంచ్ మార్క్స్ ప్రపంచవ్యాప్తంగా. బిల్ గేట్స్ ఫౌండేషన్ తీసుకున్న స్టెప్స్ అనమాట అక్కడ. లైక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఏఐ ద్వారానమాట, పంటలోనమాట ఏదన్నా చేంజెస్ వచ్చి చెడిపోతుంది అని అనుకుంటే కనుక, అండ్ క్లైమేట్ సెన్సిటివ్ గా క్రాప్ డిసీజెస్ కొత్త ఏం వస్తాయి దాన్ని కనిపెట్టడంలో కానీ ఇవన్నీ కూడా అనమాట.
లైక్ ఒక్క Okay. రైస్ అనే కాకుండా కసావా ఇట్లా స్వీట్ పొటాటో వీటన్నిటిలో కూడా అక్కడ పంటల్లో ఏ విధంగా స్టెప్స్ తీసుకున్నారో కూడా ఇట్స్ ఏ గ్లోబల్ బెంచ్ మార్క్. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అదే సోర్స్ చేసుకోవటానికి టెక్నాలజీ కానీ ఇవన్నీ వాడుకోవటానికి కానీ మన రైతులకు కూడా అన్నమాట ఇప్పుడు ఈ అగ్రిమెంట్ హెల్ప్ అవుతుంది. రైట్ సార్. కాబట్టి చేసుకునే ముందు ఇవన్నీ ఆలోచించే చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఏజెన్సీ తోటి అంత ప్రాక్సిమిటీ ఆయనకి బిల్ గేట్స్ గారితో ఉండటం వలన చేసుకోవటం కూడా జరిగిందని అనుకుంటున్నాను. దాదాపు 30 ఏళ్ల రిలేషన్షిప్ కదా వాళ్ళు. జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక పక్కన గేట్స్ ఫౌండేషన్ తో ఒప్పందాలంటే గేట్స్ తెరుచుకున్నాయి, ఇంకొక పక్కనేమో ఏపీలో పారిశ్రామికంగా లోకేష్ గారు కూడా అశోక్ లేలాండ్ దాన్ని ప్రారంభించారు. అంటే పారిశ్రామికంగా ఒక నవశకం స్టార్ట్ అయిందా? వెళ్ళిపోయిన కంపెనీస్ అన్నిటినీ కూడా మళ్ళీ చూడండి అనే వాతావరణం వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. సేమ్ టైం మీరు ఎట్లా చూస్తారు ఈ పరిణామాలన్నీ? ఒప్పందాలు కానీ, లేకపోతే గ్రౌండ్ అవుతున్నాయి కానీ, లేకపోతే వస్తున్న వాళ్లే కానీ? శుభోదయం, శుభ సంకేతం, శుభకాలం అన్నమాట. ఎందుకంటే ఈరోజు పేపర్ చూడగానే బిల్ బాబు భేటీ అంటే చిల్ ఏపీ చిల్ అన్నమాట. 30 ఏళ్ల క్రితం ఆ భేటీ గుర్తొచ్చింది. ఏది 95లో ఆయనతో భేటీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రనే మార్చేసింది. ఏ విధంగా అయితే ఒక సైబరాబాద్ అనేది ఒకటి నిర్మించబడిందో, ఐటీ అప్పుడు గేమ్ చేంజర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈరోజు 9 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు హైదరాబాద్లో. ఏడాదికి 50,000 మంది అదనపు ఉద్యోగాల సృష్టి జరుగుతోందంటే సంపద సృష్టి. ఇప్పుడు గేమ్ చేంజర్ మన కుటుంబరావు గారు చెప్పినట్టు ఏఐ, ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. లోకేష్ బాబు కరెక్ట్గా 3 నెలల క్రితం నాదెళ్ల సత్యతో భేటీ ఇక్కడ అమెరికాలో. ఒక 2,500 మంది అక్కడ పారిశ్రామికవేత్తలతో ఆయన వరుస భేటీలు, అక్కడ ఐటీ సినర్జీ సర్వ్ అని చెప్పి అక్కడ మీటింగ్స్ కానీ, ఆ తర్వాత దావోస్లో బిల్ గేట్స్తో తండ్రి కొడుకుల భేటీ. దాని ఫలితమే ఈరోజు ఇన్వైట్ చేశారు, రండి ఇక్కడ అన్ని చూడండి. ఈ 5 రంగాల్లో ఒప్పందం. ఏది అటు విద్యా రంగంలో దగ్గర ఒక 50 రూరల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నీకు 10,000 మంది విద్యార్థులకి ఏఐలో ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో శిక్షణ, ఒక 500 మంది అధ్యాపకులకు కానీ రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ 50 మందిలో, ఒక 30 ఐఐటీల్లో 30,000 మంది విద్యార్థులకు వీళ్ళు శిక్షణ ఇవ్వడానికి. ఇప్పుడు ఈరోజు ఈ 5 ఒప్పందాల్లో ఒకటి గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్. ఇప్పుడు ఈ వాట్సాప్ సర్వీసెస్, సేవలు అందించడము, మెరుగైన సేవలు అందించడం, వాట్సాప్ సర్వీసెస్ ఒకటి బిగిన్ చేసి 700 రకాల సేవలు వీళ్ళు అందిస్తున్నటువంటి దీంట్లో ఈ గవర్నెన్స్ లో కూడా బిల్ గేట్స్ ఇవాళ ఈ ఒప్పందం చేసుకోవటం, అటు విద్య, ఇటు వైద్య రంగం, అటు సాగు రంగం, గవర్నెన్స్. అదే కాదు, లోకేష్ బాబు ఏమన్నారు, మీ గేట్స్ ఫౌండేషన్కి ఆంధ్రప్రదేశ్ గేట్వే కావాలన్నాడు. అంటే జాబ్ ఫస్ట్ అనేటువంటి ఒక నినాదంతో వీళ్ళు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అంటూ ఒక 6 పాలసీలు ఇచ్చారు. దగ్గర మీరే ఇందాక ఇంట్రోలో చెప్పారు 7 లక్షల ఉద్యోగాల ప్రతిపాదనలు అంటూ. సురేష్ గారిని కూడా మీరు ఏదో అడిగారు, అసలు ఇవి గ్రౌండ్ అవుతాయా అన్నారు. అంటే ట్రాక్ రికార్డు చూడాలి. 2014-19లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి? ఏది 42%, 48% గ్రౌండ్ అయిన నేపథ్యంలో కుటుంబరావు గారికి తెలుసు. అప్పుడు ఆయన ప్లానింగ్ దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఉన్న దీంట్లో ఏది మనం ఇప్పుడు ఈ 7 లక్షల ఉద్యోగాల్లో మినిమం 3.5 లక్షల ఉద్యోగాలు గ్రౌండ్ అవుతాయి. ఆ గ్రౌండ్ అయ్యే పర్సంటేజ్ ప్రకారం మనం గతం కనుక చూసినట్లయితే 6 పాలసీలు. ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ, అదే క్లీన్ ఎనర్జీ. మొన్న ప్రధాని గ్రీన్ హైడ్రోజన్ కూడా అక్కడ హబ్గా అవుతుంది విశాఖపట్నం. దగ్గర 2 లక్షల కోట్ల విలువైన పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన దీంట్లో మళ్ళా రేపు ప్రధాని వస్తున్నారంటున్నారు. ఏది రేపు ఏప్రిల్ 15 ఎప్పుడు అమరావతిలో ధృవీకరణ అవ్వలేదు కానీ ఆ డేట్స్ మధ్యలో అంటే 1 లక్ష కోట్ల విలువైన పనులకు ఆయన మళ్ళా శంకుస్థాపనలు. అంటే ఇప్పుడు మొదటి సంవత్సరమే ఇది ఒక శుభ సంకేతం అంటుంటే ఏది ఇంత గొప్పగా ఒక దుష్ట శక్తి దూరమైంది. అంటే ఖచ్చితంగా ఇవి ఏపీకి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాయి అంటారు ఇవన్నీ. అంటే ఇవన్నీ ఒప్పందాలే కదా. అంటే వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం. క్వశ్చన్ అడుగుతున్నానంటే లోకేష్ గారు, చంద్రబాబు గారు వాట్ నెక్స్ట్, టుమారో ఏంటి అనే ఒక మమ్మల్ని అడుగుతున్నారు అని అన్నారు పారిశ్రామికవేత్తలు గతంలో. సో అవన్నీ భయాలు క్లియర్ అయినట్టేనా? అంటే వీళ్ళు ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఏది 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఒక పెద్ద బృహత్తర బాధ్యత, అదొక భగీరథ యజ్ఞం చేయాలి. దానిలో మరి ఇప్పుడు ఈ 7 లక్షల ఉద్యోగాల ప్రతిపాదనలు తెచ్చారంటే అందులో 4 లక్షల ఉద్యోగాలు వచ్చినా
వీళ్ళ యొక్క టార్గెట్ రీచ్ అయినట్టే. Reach అయినట్టే. ఎందుకంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు వీళ్ళు కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే మనం అంటోంది ఏది అడ్డంకులు ఏమైనా ఉంటాయా అంటుంటే, ఇప్పుడు దుష్టశక్తి దూరమైంది. దుష్టశక్తి అంటే మళ్ళీ రజనీకాంత్ గుర్తొస్తాడు. అప్పుడు ఎప్పుడో 95లో దుష్టశక్తి అనేవాడు. ఇది దుష్టశక్తి కాదు, ఇది ఒక క్షుద్ర శక్తి అనమాట. క్షుద్ర రాజకీయాలు చేశారు ఏది గత ప్రభుత్వం. మనం చూసాం బిల్ గేట్స్ తో చంద్రబాబు భేటీ చూడండి, ఆ రోజు జిందాల్తో జగన్ భేటీని చూడండి. జిందాల్తో జగన్ భేటీ దేనికోసం? ఒక సినిమా యాక్టర్ని కిడ్నాప్ చేసి తీసుకురావటానిక? సొంత చెల్లి షర్మిలే తిట్టింది అనమాట. ఏంటి సెటిల్మెంట్ల సీఎంగా మారావు. ఇవాళ స్టేట్స్మెన్ సీఎంకి సెటిల్మెంట్ల సీఎంకి ఉన్న తేడా. ఆయన ఎవరో పారిశ్రామికవేత్త, ఎవరైనా కేవీ రావు. పోర్టే లాక్కున్నారని కంప్లైంట్ పెట్టారు. పాయింట్ బ్లాంక్ లో బెదిరించి 3,600 కోట్ల విలువైన షేర్లు వీళ్ళు మార్చుకున్నారు, బదిలీ చేసుకున్నారు. అంటే ఎలా పారిశ్రామికవేత్తల్లో భయం క్రియేట్ చేశారు, బెదిరించారు, వేధించారు, వెంటాడారు. అంటే ఇవన్నీ ఒక ఉదాహరణలు తరిమేశారు కదా. ఇప్పుడు అమర్ రాజా ఎందుకు వెళ్ళిపోయింది తెలంగాణకి? ఇప్పుడు లులు ఎందుకు వెళ్ళిపోయింది? అఫ్ కోర్స్ ఇవాళ లులు ఒకటి పోతే 3 లులులు వస్తున్నాయి. అంటే జగన్ ఒక నష్టం అయితే ఇవాళ చంద్రబాబు 3 లాభంగా మారిన పరిస్థితుల్లో త్రిబుల్ బొనాంజా అన్నమాట. ఏది ఈ 3 పార్టీల కూటమి ఇవాళ 3 లాభంగా మారినటువంటి పరిస్థితుల్లో వీళ్ళ పైన ఉన్నటువంటి ఒక భరోసా, ఏది అప్పుడు ఒక భయం, ఇప్పుడు ఒక భరోసా. కావాల్సింది నమ్మకం, విశ్వాసం అమ్మ. ఏది ప్రజల్లో నమ్మకం, పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం గతంలో కొరవడ్డాయి. ఈ ప్రభుత్వం దాన్ని ఇవ్వగలిగింది. కుటుంబరావు గారు, ఇంకొక మెయిన్ క్వశ్చన్, మొన్న అసెంబ్లీ వేదికగా 2047 డాక్యుమెంట్ అని చెప్పి ప్రెజెంటేషన్ ఇచ్చి జిల్లాల స్థాయిగా ప్రతి రంగంలో ఇప్పుడున్న ఆదాయం 2029కి వచ్చే ఆదాయం 47 ఒక 6 ఎలక్షన్స్ తర్వాత ఇలా ఉంటుంది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు చేసుకున్న ఈ ఒప్పందాలతో వ్యక్తుల తలసరి ఆదాయం, జీవన ఇవన్నీ మెరుగవుతాయా? ఒకటి, జనరల్ గా ఏ పారిశ్రామికవేత్తలైనా వచ్చి గ్రౌండ్ అయిన తర్వాత వాళ్ళు ఒకటే కోరుకుంటారు, రాయితీలు, ప్రోత్సాహకాలు. ఈ విషయంలో మీరు ఎలా వెళ్తున్నారు? ఇప్పుడు వీటికి ఇప్పుడు చేసుకున్న వాటికి వీటి అన్నిటికీ ఎలా అందించబోతున్నారు? వరకు డిఫరెంట్ సెక్టార్స్ కి క్లీన్ ఎనర్జీ పాలసీ దగ్గర నుంచి ఎంఎస్ఎంఈ వర్క్ అన్నమాట ప్రతిదీ పాలసీస్ కూడా ఇవ్వటం జరిగింది. అందులో ఉన్న ప్రోత్సాహకాలను బట్టి కూడా చూస్తే కనుక ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నంత కన్సెషన్ వేరే ఏ రాష్ట్రం కూడా భారతదేశంలో ఇవ్వట్ల. అది క్లియర్లీ ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అంత క్లారిటీ తోటి ఈసారి పాస్ట్ మిస్టేక్స్ కానీ ఇవన్నీ కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ విధంగా డిజైన్ చేయటం జరిగింది. ఎందుకంటే మన డెమోగ్రఫిక్ ప్రొఫైల్ కూడా చూసుకోవాలి. యువతది ఏదైతే కనుక మన దగ్గర డెమోగ్రఫిక్ డివిడెండ్ అని అనుకుంటున్నామో వన్ ఆఫ్ ద లీస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫెర్టిలిటీ రేట్ ఇవన్నీ కూడా మనకి తగ్గటం వలన ఆంధ్రప్రదేశ్ కి కేవలం ఒక 2 దశాబ్దాలే ఉంటుంది ఆ బెనిఫిట్. కాబట్టి చేయాల్సింది 20 years లో అచీవ్ చేయగలగాలి. ఆ 20 years లో అచీవ్ చేయాలి కాబట్టి 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాను అనమాట. రైట్ ఫ్రమ్ జీరో పావర్టీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయితే కనుక అది కాకుండా మిగతా మీరు ఏదైనా చూడండి, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ అవనండి, ఇటు ఎనర్జీ ఫ్యూల్ అవనండి, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ అవనండి, ఇట్లా 10 ప్రిన్సిపల్స్ లో ఓవరాల్ గా డెవలప్మెంట్ కి పెద్దపీట వేస్తానే ఇటు ప్రజల భవిష్యత్తు కానీ ఇటు ప్రజల జీవన శైలి కానీ ఇవన్నీ కూడా ప్రమాణాలను అనమాట నియంత్రిస్తానమాట. ఏ విధంగా డెవలప్ చేయాలనే దాన్ని బట్టి ఆ విజన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. అండ్ అందులో క్లియర్లీ ప్లాన్స్ కూడా ఏదో పైన చెప్పటం అని కాకుండా డిస్ట్రిక్ట్ వైజ్ యాక్షన్ ప్లాన్స్ ఇవ్వటం జరిగింది, మండల్ మున్సిపాలిటీ వైజ్ యాక్షన్ ప్లాన్స్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా అనమాట ఇటు ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ అందరూ కూడా ఉంటారో వాళ్ళు ఫోకస్ పెట్టడానికి మైక్రో లెవెల్లో కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా విజన్ ప్లాన్ డెవలప్ చేయడం జరిగింది. కాబట్టి క్లియర్ కట్ గా ఇట్లా కాన్స్టిట్యున్సీ లెవెల్ వరకు కూడా విజన్ ప్లాన్స్ డెవలప్ చేసినప్పుడు అనమాట అండ్ పాలసీలు ఆల్రెడీ ఇన్ ప్లేస్ పెట్టిన తర్వాత ఒక భద్రత అనేది ప్రతి కుటుంబానికి ఇండివిజువల్స్ కి క్రియేట్ చేయటం అనేది ఎంపవర్మెంట్ అనేది. నియోజకవర్గాల విజన్ పెట్టాము అని మొన్న చంద్రబాబు గారు అన్నారు, ఎమ్మెల్యేలు మీరు కూడా పెట్టుబడులు మీ నియోజకవర్గ స్థాయిలో తెచ్చుకోండి అని. మరి ఆ పరిస్థితులు ఉన్నాయా నియోజకవర్గాల్లో? ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మనకి తెలిసి ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకైనా వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న కాంటాక్ట్స్ కానీ ఆ నియోజకవర్గంలో ఉన్న పారిశ్రామికవేత్తలు ఉన్నాయండి, ఆ నియోజకవర్గం నుంచి వలస వెళ్లి విదేశాల్లో ఉన్న వ్యక్తులు
బాగా ఎర్న్ చేసి కానీ టెక్నాలజీ స్కిల్స్ అక్వైర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ రిప్రజెంటేటివ్ కి ఖచ్చితంగా అవగాహన ఎక్కువ ఉంటుంది. ఓకే. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గానికి ఉన్న స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఏమైతే ఉన్నాయో ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నమాట ఖచ్చితంగా చూసుకుని దాన్ని బట్టి మార్కెట్ చేసుకుంటే ఎమ్మెల్యేకి కూడా పేరు వస్తుంది కదా నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కి అనమాట ఇట్లా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తే. అందుకనే కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ చేసేటప్పుడు అనమాట అక్కడ కీ స్ట్రెంగ్స్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఆపర్చునిటీస్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పటము, మళ్ళా అవి వాడుకునేటప్పుడు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎమ్మెల్యేకి ఆ ఎబిలిటీ ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇచ్చారు ఒక విధంగా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎక్కడ ఏ ఎమ్మెల్యేకి ఏ స్ట్రెంత్ ఉందనేది ముఖ్యమంత్రి గారు కూడా జడ్జ్ చేయలేరు కదండి. కాబట్టి ఇప్పుడు ఈ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ లో ఆ ఎమ్మెల్యే జస్టిఫై చేసుకోవచ్చు, నా స్ట్రెంత్ ఇది, నా కాన్స్టిట్యున్సీలో నేను ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చాను అని చెప్పనమాట. ఇంకొక క్వశ్చన్, ఇందాక ఎంఎస్ఎంఈ మాట మీరు ఎత్తారు కాబట్టి గవర్నమెంట్ అన్ని పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళని ఇన్వైట్ చేసి వీళ్ళని చేసి ఇంత అని చెప్తున్నారు కదా, మరి స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈలకు యాక్సెస్ ఉందా ఈసారి? అసలు పెద్దపేట వేస్తుంది స్మాల్ స్కేల్ ఎంఎస్ఎంఈస్ కండి. అందరూ ఏంటంటే ఫోకస్ ఇప్పుడు ఏ ఆర్సెల్ఆర్ మిట్టల్ అనో అశోక్ లేలాండ్ అనో ఇట్లా పెద్ద కంపెనీలు అదే మార్కెట్ కంపెనీస్ కాస్త బ్రాండింగ్ ఉన్న కంపెనీస్. కాబట్టి ఫోకస్ మీడియా అవనియండి, చాలా మంది ప్రజలు కూడా పేపర్లో చదివేటప్పుడు ఇంత పెద్ద కంపెనీ వస్తుంది, ఇప్పుడు రేపు యాపిల్ కూడా వస్తుందంట, రేపు అదానీస్ వస్తున్నారంట, ఇట్లా అని చెప్పేసి చెప్పుకుంటారు. కానీ యాక్చువల్ గా పెద్దపీట వేస్తుంది ఎంఎస్ఎంఈస్ కండి. ఎందుకంటే ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూడా మీరు చూస్తే టోటల్లీ ఎంఎస్ఎంఈ డెఫినేషన్ మార్చేశారు. ఇవాళ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే ఇట్ ఈస్ ఈవెన్ 125 crore ఇన్వెస్ట్మెంట్ ఈస్ మీడియం ఎంటర్ప్రైజ్. కాబట్టి 500 కోట్లు టర్న్ ఓవర్ ఉన్నాయి కూడా మీడియం ఎంటర్ప్రైజ్ కింద ట్రీట్ చేస్తున్నప్పుడు అండ్ ఓవరాల్ గా ఉద్యోగ కల్పన దేశంలోనే చూస్తే మేజర్ ఏ సెగ్మెంట్ ఇస్తుంది ఉద్యోగ కల్పన? ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇస్తుంది. కాబట్టి డెఫినెట్లీ అనమాట ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్దపేట వేస్తుంది ఎంఎస్ఎంఈకి. ఎందుకంటే మన ఆంధ్రులకి ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పాపులేషన్ కి అనమాట ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ బాగా ఉన్నాయి. ఒకప్పుడు మనం చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేయర్స్ దేశంలో ఎవరయ్యా పెద్ద టాప్ 10 లో అంటే 5 అట్లీస్ట్ ఏపీ పీపులే ఉండేవారు. అండ్ ఇవాళ యుఎస్ లో ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువగా స్టార్ట్అప్స్ సిలికాన్ వ్యాలీలు అక్కడ చూస్తే కూడా మన ఇండియన్స్ ఉంటున్నారు కూడా, అండ్ అందులో తెలుగు వారు కూడా ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి డెఫినెట్లీ ఎంఎస్ఎంఈని ప్రోత్సహించటం, ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీకి ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి మల్టిపుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా వస్తాయి. ఎంఎస్ఎంఈకి పెద్దపేట వేయటం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే పడుకున్నదో మల్లవల్లి చూసాం మనం ఆల్రెడీ ఎన్ని యూనిట్స్ స్టార్ట్ అవుతున్నాయో. అశోక్ లేలాండ్ ఈస్ ఓన్లీ స్టార్టింగ్. పక్కన ఉన్న స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ దాదాపు 25-30 యూనిట్స్ ఆల్రెడీ ఇప్పుడు ప్రొడక్షన్ కి వెళ్ళి దగ్గరలోకి వచ్చేసినాయి. కాబట్టి ఇట్లా ఎంఎస్ఎంఈకి పెద్దపేట వేయటం జరుగుతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, అది గుర్తుంచుకోవాలి. ఓకే సార్. సురేష్ చిట్టూరి గారు, సో గవర్నమెంట్ చాలా క్లియర్ గా అన్ని రకాల సపోర్టు అన్ని చెందుతామని చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? గతంలో కొంతమంది సెగదగిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటి. రెండు, ఈ పెట్టుబడుల ద్వారా నిజంగా ఎంత బెనిఫిట్ అవ్వచ్చని మీరు అనుకుంటున్నారు ఏపీకి ఎగ్జాక్ట్ గా? అంటే క్లియర్ కట్ గా చెప్తున్నారు మార్పులు ఇవి వస్తాయి అని. ఒకటండి, ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాన్ అంటే వీఆర్ ఆల్వేస్ మేము చూసేది ఎప్పుడు అంటే ఆపర్చునిటీ అండ్ ఇది. సో ఇప్పుడు కొంతమంది ఉంటారేమో ఈగో అది ఇది, కానీ నేను అనుకుంటా వస్తానికైతే అందరూ అప్పుడు కూడా ఒక విజన్ చూసే కదండి వచ్చారు అది. అండ్ ఐ థింక్ అండ్ ఇప్పుడు ఏదో 2-3 వెళ్ళిపోయారు కాబట్టి మనం ఇది అవ్వక్కర్లేదు, బికాజ్ వరల్డ్ ఇస్ బిగ్ ఇనఫ్. డెఫినెట్ గా వస్తారు. వేర్ ఐ థింక్ నన్ను అడిగితే కొంచెం ఇంకా కొంచెం సీఎం గారు లోకేష్ గారు ఫోకస్ పెట్టాల్సిందంటే అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ స్పీడ్ లో పనిచేసేటట్టు. అదే అన్ఫార్చునేట్ లాస్ట్ టైం కూడా నేను అనుకుంటా అక్కడే కొంచెం ఇష్యూ అయ్యింది. మెజారిటీ ఫ్లాస్ మీరు కరెక్ట్ గా అన్నారు. మెజారిటీ అంటే అన్ని అని వాళ్ళని అనటం కూడా ఫేర్ కాదు. బట్ ఐ థింక్ దేర్ డెఫినెట్లీ దేర్. ఎందుకంటే ద అడ్మినిస్ట్రేటివ్ క్లాస్ లో కూడా కొద్ది గొప్ప ఆంటర్ప్రినర్షిప్, హౌ టు ట్రీట్, మీరు ఇందాక ఎంఎస్ఎంఈ గురించి అన్నారు. సో రైట్ నౌ ఏమవుతుందంటే డెఫినెట్లీ ఆ ఫ్యాసినేషన్ ఉందండి. పెద్ద బ్రాండ్ నేమ్స్
అండ్ ఐ ఆల్సో గెట్ ఇట్. ఒక విధంగా చెప్పాలంటే టు బి ఫేర్, స్మాల్ అండ్ మీడియం స్కేల్ అనండి, మైక్రో అనండి, నెంబర్స్ ఎక్కువైపోతాయి. అందరికీ ఆ టైప్ లో అటెన్షన్ ఇస్తాం కూడా ఇంపాసిబుల్ అండి. కానీ బట్ స్టిల్ ఎఫర్ట్ హ్యాస్ టు బి మేడ్. ఏంటంటే వాళ్ళని కూడా మీరు హౌ డు యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్, హౌ డు యూ సపోర్ట్ దెమ్ అన్నది. సో ఐ థింక్ నాకు ఏదన్నా ఒక భయం ఉందంటే అది ఒకటే ఉంది చంద్రిక గారు. is the administrative setup ready for to do what is needed to take this vision forward and all that. అదేలేండి, ముఖ్యమంత్రి గారు అందరూ అందిపుచ్చుకోవాలి. కుటుంబరావు గారు, ఇది అందరికీ ఒక చాలా డౌట్ అండి. సార్ చంద్రబాబు గారి లేదా ముఖ్యమంత్రి గారి స్పీడ్ అందరూ అందుకుంటారా? ఇంటర్నల్స్ తెలిసిన వాడిగా నేను చెప్తున్నానండి, ఎందుకంటే ఇట్స్ నాట్ సో ఈజీ అన్నమాట ఆ స్పీడ్ తోటి అడ్మినిస్ట్రేషన్ పనిచేయటం కూడా. బట్ డెఫినెట్లీ ఏంటంటే గనక ఇది వరకు 2014-19 మధ్యకి ఇప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ లో క్లియర్లీ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు డ్రైవ్ చేసేటప్పుడు అనమాట రిపీటెడ్ గా అనమాట ఆఫీసర్స్ ని అకౌంటబుల్ చేద్దామని. ఈ అకౌంటబిలిటీ అనేది ఈ పారదర్శకత్వం తీసుకొచ్చేసి అకౌంటబిలిటీ చేయటం గట్టిగా చేస్తే కనుక డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్ కూడా అన్నమాట కాస్త పనిచేస్తుంది. కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి దగ్గర నుంచి మొదలు పెట్టి చాలా మంది మిగతాలు కూడా అడపా తడపాని అనమాట కమెంట్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా పార్టీ దృష్టిలో ఉండటం కానీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉండటం కానీ కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు ఎక్కడన్నా తప్పులు జరిగితే కూడా వాటిని సరిదిద్దుకోవటానికి ప్రిపేర్ అయ్యుండి అడ్మినిస్ట్రేషన్ ని అట్లీస్ట్ స్పీడ్ పెంచటం. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దాదాపు లోకేష్ గారు 180 కిలోమీటర్ స్పీడ్ లో అన్నమాట పాలసీస్ కానీ వర్క్ చేయటం కానీ జరుగుతూ ఉంటే అడ్మినిస్ట్రేషన్ లో ఫ్రాంక్ గా నేను ఎందుకు అడిగానంటే గతంలో ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరు రాధాకృష్ణ గారు చంద్రబాబు గారితో ఓపెన్ గానే అన్నారు ఇంటర్వ్యూలో, మీరు ఎక్కడికో పరిగెట్టేస్తా ఉంటారు, వెనక్కి ఎవరు వస్తున్నారో చూసుకోవట్లేదు మీరు అని, వెనక్కి తిరిగేసరికి ఎవరు కనపట్లేదు అని. ఇప్పటికి 80-90 స్పీడ్ లోనే అడ్మినిస్ట్రేషన్ ఉంది. ముఖ్యమంత్రి గారు 180-190 లో ఉంటే కనుక. బట్ డెఫినెట్లీ డేస్ ప్రోగ్రెస్ నేను అనుకోవటం థింగ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అవటమే కాకుండా కనుక ఫాస్ట్ ట్రాక్ మోడ్ కూడా కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. పయ్యావల కేసు మొన్న అసెంబ్లీలో బడ్జెట్ చర్చ మీద మాట్లాడుతూ బాబు నాయకత్వం భవిష్యత్ తరాలకు అదృష్టం అన్నారు. ఎందుకంటే అది ఇవాళ కనపడుతోంది కళ్ళ ముందు. మనం లోకేష్ బాబు ఏమన్నారు, తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, ఏపీకి బాబు ఉన్నాడు. అంటే అందరూ వాళ్ళ ఒక భరోసాగా మారిన నేపథ్యం అన్నమాట. ఏది 1% వృద్ధి రేట్ అంటే దగ్గర 15,000 కోట్ల సంపద అమ్మా, ఏదో కుటుంబరావు గారికి తెలియాలా. అలాంటిది 5% గ్రోత్ రేటుని దెబ్బతీశాడు జగన్మోహన్ రెడ్డి. 76,000 కోట్ల సంపద బుగ్గయిందని కేశవ్ స్పీచ్ మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా మాట్లాడిన నేపథ్యంలో 5 ఏళ్లలో 3 లక్షల కోట్ల సంపద ఏ విధంగా బుగ్గిపాలైందనేది ఆ 5 ఏళ్ల పరిపాలన కనపడుతున్న నేపథ్యంలో భవిష్యత్ తరాలకు మాత్రం ఈ ప్రభుత్వం ఒక ఆశాకిరణం కనపడుతోంది. చూడాలి ఎంత మేర వీళ్ళు మీరు అన్నట్టుగా ఈ తెచ్చిన పెట్టుబడుల ప్రతిపాదనలు గ్రౌండ్ చేస్తారనేది ఇవాళ ప్రజలందరూ ఆశ ఆకాంక్ష. సార్ ఒక్క క్వశ్చన్, అంటే స్మాల్ కుటుంబరావు గారు, ఎంతకాలం పట్టొచ్చు ఇది గ్రౌండ్ అవడానికి సుమారుగా? ఏదండి బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఇమీడియట్ గా స్టార్ట్ అవుతుందని చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ అన్నమాట కపుల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో పాటు సంయుక్తంగా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ మోడ్ లో ఏ అప్లికేషన్స్ ఇన్ అగ్రికల్చర్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కూడా యాజ్ క్విక్లీ యాజ్ నెక్స్ట్ 30 days మంత్స్ కూడా కాదు 30 days లోపలే ప్రోగ్రామ్స్ కిక్ స్టార్ట్ అవుతున్నాయని ఆల్రెడీ ఇండికేషన్ ఉంది. లోకల్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కంట్రీ హెడ్ కూడా అన్నమాట టచ్ లో ఉంటాం అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి థింక్ ట్యాంక్ ఉంది GFST, అందులో నేను కూడా ఒక డైరెక్టర్ ఉన్నమాట, గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్. వీఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ బిల్ గేట్స్ ఫౌండేషన్ కూడా అన్నమాట మా తరఫు నుంచి కూడా. కాబట్టి ప్రజలు అనుకున్న దానికంటే కూడా అత్యంత వేగవంతంగా స్పీడ్ గా ఈ ఫౌండేషన్ యాక్టివిటీస్ కూడా ఏపీలో ఉంటాయి. యా, థ్యాంక్ యూ, గుడ్ టు నో సార్. కంగ్రాచులేషన్స్, ఓపెనింగ్ లో చెప్పలేదు, ఆల్ ద బెస్ట్ కూడా. థ్యాంక్ యూ కుటుంబరావు గారు, సురేష్ గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, టీవీ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగితే చూస్తున్నానండి.